శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఏ నెల అనుకూలంగా ఉన్నది అని పరిశీలించినప్పుడు పర్టికులర్గా తులారాశి వారికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో వివాహానికి చాలా పర్ఫెక్ట్గా ఉండడం జరిగింది. ఎందుకంటే అది ఆ సమయంలో గురువు మీకు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. 11వ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు మీరు మీ కోరికలు నెరవేరుతాయి, మీ ఆశలు ఫలిస్తాయి అన్నమాట. అలాగే 11లో ఉన్నటువంటి గురువు 3, 7 స్థానాల్ని వీక్షిస్తూ ఉంటాడు. 3వ స్థానం అన్నది వివాహానికి సంబంధించిన సంప్రదింపులు, శుభలేఖలు వగైరా ముద్రించుకోవడం, చుట్టాలని వెళ్ళడం, ఇవన్నీ 3వ స్థానం బట్టి తెలుస్తూ ఉంటాయి. నిశ్చితార్థం కూడా 3వ స్థానంలో చెప్తూ ఉంటాం. ఇక 7వ స్థానం అన్నది వివాహ బంధం ఏర్పడుతూ ఉంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి యువతి యువకులు ఒక బంధంతో మరి ఒక భార్యాభర్తలుగా మారడం జరుగుతుంది. ఒక అగ్రిమెంటు, ఒక నిర్ణయం, ఒక పార్ట్నర్షిప్. సో ఈ విధంగా ఈ రాశి వారికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో వివాహానికి అనుకూలంగా ఉన్నది. అయితే ప్రస్తుతం కూడా ఈ సంవత్సర ప్రారంభం నుంచి మే 31 వరకు 9వ స్థానంలో గురుగ్రహ సంచారం. ఇది స్త్రీలకి వివాహం తొందరగా అవ్వాలన్నా, వివాహం అదృష్టంగా ఉండాలన్నా భాగ్యస్థానం బాగుండాలి. ఆ భాగ్యస్థానంలో శుభగ్రహం ఉండడం వల్ల ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ సమయంలో చేసినటువంటి వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇది 9వ స్థానంలో వారి యొక్క జన్మ జాతకంలో శుభగ్రహాలు ఉంటాయి. పెద్దలు కూర్చున్నటువంటి సాంప్రదాయ వివాహం జరుగుతుంది. అదే రాహుతో కూడిన పాపగ్రహాలు లాంటివి ఉంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, లవ్ మ్యారేజ్లు లాంటివి జరిగే అవకాశం ఉన్నది. అది ఈ తులారాశి వారికి మరి గురుబలం ఈ సమయంలో ఉంటుంది. శుక్రుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా శుభగ్రహాల వీక్షణలో కానీ శుభగ్రహాలతో కలిసి ఉంటే తొందరగా వివాహం జరుగుతుంది. అయితే శుక్రుడు మగపిల్లల జాతకంలో శుక్రుడు బాహ్యకారకుడు. శుక్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఆ ఫలితం, అంటే అటువంటి క్యారెక్టరు, అటువంటి క్వాలిటీసు ఉన్నటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అదే అమ్మాయిల జాతకంలో అయితే కుజుడు మీ యొక్క భర్త గారి యొక్క క్వాలిఫికేషను, ఉద్యోగం, ఏ ప్రాంతం నుంచి రావడం, ఇవన్నీ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, కుజుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, అలాగే చంద్రుడు శని లాంటి పాపగ్రహాలతో, శని, రాహు, కుజ, కేతు లాంటి గ్రహాలతో కలిసి ఉన్నా ఎంత ప్రయత్నం చేసినా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ఈ జన్మజాతకం పరిశీలించుకొని సప్తమ భావం, అంటే మీకు మేషరాశి సప్తమ భావం అవుతుంది. మీకు లగ్నాన్ని బట్టి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది తులా లగ్నం వారికి వర్తిస్తుంది, తులా రాశి వారికి కూడా వర్తిస్తుంది. వాళ్ళు మేషరాశిలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా, లేదా మేషరాశిపతిగా ఉన్నటువంటి కుజుడు ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదా నీచపడి ఉన్నాడా, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే సప్తమ భావం అయినటువంటి మేషరాశి 2 పాపగ్రహాల మధ్య పడిందా, అంటే కుజుడు 2 పాపగ్రహాల మధ్య పడ్డాడా, ఈ విధంగా ఈ జాతకాన్ని కూలంకషంగా మీ జన్మ జాతకాన్ని పరిశీలించి అది వివాహం జరిగే అవకాశం ఉందా లేదా అని, అంటే వివాహం జరగడానికి ఏ గ్రహాలు అడ్డుపడుతున్నాయని చూసి ఆ గ్రహాలకి తగిన పరిహారం చేసుకుంటే వివాహానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పరిశీలిస్తూ దశానాథుడు ఇంపార్టెంట్. అంటే దశానాథుడు మీకు ఎలా తెలుస్తుంది? ప్రస్తుతం తులారాశి యందు చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకి కుజదశతో ప్రారంభమవుతుంది. దాని తర్వాత రాహు వస్తాడు 18, ఇది 3.5 అనుకుందో 4 అనుకుందో 22 సంవత్సరాల తర్వాత వచ్చే గురు మహాదశలో వివాహం జరగవలసి ఉంటుంది. గురువు ఎఫ్లెక్ట్ అయిన పాపగ్రహాలతో ఉన్న
వివాహం ఆటంకాలు ఎదురుతుంటాయి. కాబట్టి కంప్లీట్గా మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకోవాలి. గురుగ్రహానికి మీరు పరిహారం చేసుకోవాలనుకుంటే కనక పుష్యరాగం ఉంగరం ధరించడం వల్ల కానీ, లేదంటే మీ దగ్గర ఒక మంచి పసుపు కొమ్ము మీ జేబులో పెట్టుకొని తిరగడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా గురుక్షేత్రంలో దత్తక్షేత్రంలో విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి బాబా గారినో దత్తాత్రేయునో సేవించడం వల్ల మీకు ఈ గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. లేదంటే శివాలయంలో శివునికి పంచదారతో అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలాగే రాహు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి, అంటే స్వాతి వాళ్ళు పుట్టిన దాన్ని బట్టి 18 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది. దాని తర్వాత గురువు కాబట్టి వీళ్ళు కూడా గురువు. మరి కొద్దిగా లేట్ అయితే శని యొక్క మహాదశ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ శని మహాదశ జరుగుతూ వివాహాలు అయితే శని భగవానుడికి మరి శనివారం రోజు తైలాభిషేకం చేయించుకోవడం కానీ, ఏదైనా శని క్షేత్రం మనకి దగ్గరలో ఉన్నటువంటి శని క్షేత్రాన్ని దర్శించి అక్కడ శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం కానీ, మరి కొన్ని దేవాలయాల్లో శని భగవానుడి యొక్క అభిషేకం కళ్యాణం వగైరా వగైరా చేస్తుంటారు. తక్కువ ఈ ప్రాంతంలో శని కళ్యాణం అన్నది, అది కొన్ని దేవాలయాలు ఈ మధ్యకాలంలో చేయడం జరుగుతుంది. అలాగా శని గ్రహ ప్రభావం వల్ల ఎవరైతే వివాహం ఆలస్యం అవుతుందో అది శని భగవానుడికి కళ్యాణం జరిపించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ వివాహ సమయ దోషం తొలగే అవకాశం ఉన్నది. లేదు శనిగ్రహ అనుగ్రహం కోసం రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం కానీ, ఇది కూడా మీకు తొందరగా వివాహానికి కారణం అవుతూ ఉంటుంది. అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. కానీ మీకు వివాహం ఆలస్యం అవుతుంటే దశానాథుడికి పరిహారం చేయించుకోవాలి. మీ యొక్క రాశి తులారాశి కాబట్టి శుక్రుడికి పరిహారం చేయించుకోవాలి. సప్తమ భావం కుజుడికి పరిహారం చేయించుకోవాలి. అంటే ఇవి జాతకంలో ఈ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రహాలకి పరిహారం చేయించుకుంటే వివాహానికి అడ్డంకులు తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు ఏ సమయంలో వివాహం జరగడానికి అవకాశం ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు, ఏదైనా ఒక రాశి వారికి వివాహం జరగాలంటే గురువు యొక్క అనుగ్రహం, అలాగే శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే చంద్రుడు శుక్రుడు కూడా జలతత్వ గ్రహాలు. వివాహానికి జలతత్వ గ్రహాలే ప్రధానంగా కారణం అవుతూ ఉంటాయి. మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు రాహుగ్రహంతో కలిసిన, శుక్రుడు రవిగ్రహంతో కలిసి కంబస్ట్ అయి ఉన్నా కంప్లీట్గా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. గురువు సాధారణంగా ఈ రాశి వారికి సప్తమాధిపతి. అలాగే ప్రస్తుతం దశమ స్థానం సంచరిస్తూ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇది ఈ కన్యా రాశి వారికి 100% వివాహం జరిగే సమయం. అంటే గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఎవరైతే మీకు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనుకుందాం. అలాగే సప్తమాధిపతిగా లాభస్థితి అవ్వటం వల్ల మీకు వివాహానికి తగిన వరుడు లేదా వధువు లభించడం జరుగుతుంది. అలాగే 11లో ఉన్నటువంటి గురువు తృతీయ సప్తమాల్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి పెళ్లి సంప్రదింపులు, పెళ్లి చూపులు, మాటలు, వివాహం, దాని తర్వాత లాంఛనాలు ఇవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ 31 లోపల జూన్ 1వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి అక్టోబర్ 37 తర్వాత గురువు మీకు 12వ స్థానంలో కొద్ది రోజులు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ఏదైనా వివాహ సంబంధించిన తర్వాత కార్యక్రమాలకు కారణం అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సమయంలో గురుబలం ఏర్పడింది. మరి ఈ సమయంలో కూడా మీకు వివాహం జరగడం లేదు అని పరిశీలించినప్పుడు జన్మజాతకం చూడవలసి ఉంటుంది.
ఒకవేళ మీ జన్మజాతకంలో సప్తమ స్థానంలో శని, కుజ, రాహువు, కేతువు లాంటి పాపగ్రహాలు ఉన్నా, మీ యొక్క జన్మజాతకంలో సప్తమాధిపతి గురువు ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్న, సప్తమ భావం అంటే మీనరాశి రెండు పాపగ్రహాల మధ్య పడి ఉన్న, అంటే ఒక పాపగ్రహం వేరొక పాపగ్రహం ఉన్నప్పుడు ఈ పాపకర్తార యోగంలో సప్తమ భావం పడినా, గురువు పాపకర్తార యోగంలో పడినా వివాహం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సర్వసాధారణంగా చంద్రుడు బలహీనంగా ఉన్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా వివాహం అన్నది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి వాటికి పరిహారం ఏం చేయాలంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రస్తుతం దశ ఏం జరుగుతుంది అని పరిశీలించాలి. ప్రస్తుతం దశ ఏముంటుంది మన కన్యా రాశి వారికి? ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు. అంటే రవి దశలో పుట్టి ఉన్నవారికి రవి 3.5 సంవత్సరాలు, చంద్రుడు 10, 13.5, 7, 20. అంటే తర్వాత రాహు మహాదశలో వీటికి వివాహం జరుగుతూ ఉంటుంది. పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహుదశ జరుగుతూ ఉంటుంది చాలా ఎక్కువ మందికి. వారు రాహుగ్రహాన్ని పరిహారం చేసుకోవాలంటే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం లాంటివి చేయించుకోవడం, అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడం, లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం, దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పారాయణ చేయడం వల్ల రాహుగ్రహం మీకు తొందరగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు తర్వాత కొంతమంది గురుదశ కూడా జరుగుతుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. గురుదశ అనుకూలం కోసం మాత్రం మీరు కంపల్సరిగా ఏదైనా ఒక దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, గాన్గాపూర్ ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించి, లేదా అంత దూరం మనం వెళ్ళామనుకున్నప్పుడు గురువారం 7 గురువారాలు ఏదన్నా శనగలు గుగ్గిలిగా తయారు చేసి ఏదైనా దత్త క్షేత్రంలో, సాయిబాబా ఆలయంలో, లేదంటే ఏ టెంపుల్లో అయినా మీరు ఈ శనగలు పంచిపెట్టడం వల్ల కానీ, ఎందుకంటే ఎవరికైనా గోశాల్లో ఈ శనగలు గోవుకి పెట్టడం వల్ల కానీ మీకు గురువు యొక్క దశ జరుగుతున్న వాళ్ళకి క్రియ అనుకూలిస్తుంది. ఆ కారణం వల్ల ఇది కంప్లీట్గా దశను బట్టి పరిశీలించుకొని దశానాథుడికి పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా వివాహానికి మీకు చాలా వరకు అంటే ఎందుకంటే లగ్నం సహకరించాలి. లగ్నం సహకరిస్తేనే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం మీరు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ చదవడం కానీ, అలాగే గోవిందనామాలు లేదంటే ఏదైనా ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారు ఈ వివాహ సంబంధించిన విషయంలో చాలా వరకు ఆలస్యం అవుతుంటుంది వివాహం. కారణం ఏదైతే ఉన్నామండి, ఎందుకంటే వీళ్ళకి సప్తమ భావం సహజ వ్యయస్థానమైనటువంటి మీనరాశి అవటం వల్ల ఈ ఆలస్యానికి కారణం అవుతుంటుంది. బట్ కానీ వివాహం తర్వాత వీళ్ళ జీవితం కంప్లీట్గా అదృష్టపరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమం గురువు యొక్క స్థానం కాబట్టి మీకు మంచి అడ్వైజ్ ఇస్తూ మంచి మార్గంలో నడిపించే జీవిత భాగస్వామి రావడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క లైఫ్ బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యారాశి, కన్యా లగ్నం వారికి వివాహం తర్వాతే జీవితం బాగుంటుంది. బిఫోర్ అంతా కూడా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది. స్వస్తి.